మంత్రివర్యులు తణుకు నియోజకవర్గానికి దోపిడీ అంటే ఎలా ఉంటుందో నేర్పినటువంటి నాయకులు, తణుకులో ఈ విధంగా కూడా సంపద సృష్టించవచ్చు, దోపిడీ ద్వారా ఇన్ని వందల కోట్లు సృష్టించవచ్చని తణుకు నియోజకవర్గానికి చాలామంది బందిపోటు దొంగల్ని తయారు చేసినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతూ మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మెల్ రాధాకృష్ణ గారి మీద 1200 కోట్లు అవినీతి చేశారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు మరి ఆయనకి ఎందుకు గుర్తొచ్చిందో, ప్రెస్ మీట్లో ఉన్నంతసేపు అతనికి ఏమీ మాట్లాడడానికి దొరకలా. ప్రెస్ మీట్ అయిపోయాక వెళ్ళిపోయాక విలేకరుల సోదరులను మళ్ళీ వెనక్కి పిలిచి, ఆ రోజు గుర్తుందండి మీకు, వెనక్కి పిలిచి మళ్ళీ విలేకరుల సోదరులని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు అందరికీ అని ఇటువంటి అవాక్కులు చవాకులు ఆయన పేలడం జరిగిందండి. దీని మీద ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అవనివ్వండి, అలాగే ఎరువుల కొరతనంటే దాని మీద కూడా సొసైటీలో ఉన్నటువంటి మేము సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కూడా నియోజకవర్గంలో ఒక ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. నిన్న ఎవరైతే ఆయన కూడా ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ అనేది చెప్పుకుంటారో ఆ వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రాధాకృష్ణ గారి మీద, అదేవిధంగా మా గురువర్యులు మా బీసీ నాయకులు శ్రీ దొమ్మేటి వెంకట సుధాకర్ గారి మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఎవరైతే నిన్న మాట్లాడారో ఆ రెడ్డి గారికి మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, మీరు కారుమూరి నాగేశ్వరరావు టికెట్ వచ్చేసరికి మేము అందరం కారుమూరి నాగేశ్వరరావు దగ్గర ఉన్నాం. ఆయన చేసిన అవినీతిని 2014 నుంచి ఆయన 2009 నుంచి 2014 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఎంత అవినీతి చేశాడో మాకు అందరికీ చెప్పి మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు మీరు ఆ టైంలో. రెడ్డి గారు, అయ్యా సాయిబాబు రెడ్డి గారు, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. ఎవరో మీకు సమాధానం చెప్పలేరు అనుకుంటున్నారు, లేకపోతే ఏదో చైతన్య రథం అంటున్నారు, లేదంటే ఏదో దువరథం అంటున్నారు, ఏదో చెప్తున్నాడు ఆయన పేపర్ల గురించి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేము ఆయన కోసం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వస్తుంటే ఐతంపూడి, ఏలేటిపాడు, యాండ్రవాన్పాలెం ఏరియాలో మేము ఫ్లెక్సీలు కడుతుంటే కారుమూరి నాగేశ్వరరావుకు అనుకూలంగా మీరు ఆ రోజున కారులో వచ్చి మమ్మల్ని అందరినీ కూడా బూతులు తిట్టి కారుమూరి నాగేశ్వరరావుని ఆడు పెద్ద బందిపోటు, ఆడు దొంగోడు, అలాంటి వాడు వెనకాల మీరు తిరుగుతున్నారో ఆడు భోగోతం మాకు 2009 నుంచి 2014 వరకు తెలుసు. మనకు గొడవలు పెట్టేస్తాడు. అందరినీ పనిచేసిన వాళ్ళు అందరినీ దూరం చేసుకుని ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన చేసిన దొంగతనాలు మనందరి మీద మోపుతాడు. కరెక్ట్ కాదు పర్సనం. మీరు అలాంటి వాడికి పనిచేస్తున్నారని మాకు ఏమీ తెలియని ఓనమాలు నేర్చుకునే టైంలో మాకు మీరు పెద్ద బాల శిక్ష రాసి చెప్పారండి మీరు సాయిబాబు రెడ్డి గారు కారుమూరి నాగేశ్వరరావు గురించి. అలాంటిది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు నిన్న మీరు మాట్లాడుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు చాలా జమ్ము, చాలా నీతిపరుడు, ఇక్కడ వైటి రాజా గారు లాంటి, చిట్టూరు బాపిరెడ్డి గారు లాంటి మహామహులు పనిచేసిన చోట ఆర్మెల్ రాధాకృష్ణ గారు లాంటి ఆయన పనిచేస్తున్నారు. ఈయన ఏదో మాట అన్నాడండి. ఆయన మాట్లాడతా ఏదో ప్యాకటోళ్ళని గట్ట కూర్చోబెట్టి మాట్లాడారు, బుకింగ్లు మాట్లాడారని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు, ఎవరో కార్యకర్తలు నాయకులు మాకు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము మాట్లాడుతున్నామని అవాకులు చవాకులు పెడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్యకర్తలు ఎవరో, నాయకులు ఎవరో మాకు డైరెక్ట్గా మీరు నిరూపించండి. పంది బురదలో దొల్లింది. ఆ బురదను తెచ్చి మళ్ళీ మాకు అంటించాలని చూస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ బురదలో దొల్లిన పందిని 72,000 తేడాతో ఓడించారు తణుకు నియోజకవర్గ ప్రజలు. మళ్ళీ ఆ బురదను తెచ్చి, మీ పంది కంటిని బురదను తెచ్చి సాఫ్ట్గా ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగం చేసుకుని వచ్చి తణుకు ప్రజల సంక్షేమం కోసం 2014 నుంచి 19 వరకు తణుకు నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలిపినటువంటి ఘనత మా తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి దొక్కుతుంది. ఆయనకు వచ్చి పేరును చూసి సహించలేక, సంవత్సరన్నర కాలంలో ఆయన చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక, బీసీల్ని ఆయన హక్కులు చేసుకునే విధానాన్ని జీర్ణించుకోలేక మీ నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అదేవిధంగా మీరు చాలా తప్పులు మాట్లాడారండి. మీరు ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు. ఎందుకంటే వెనకలున్న మీరు అందరూ తెలుసుకోండి, ఈ సంవత్సరన్నర కాలంలో ఏ రోజు కూడా ఎవరిని మీరు ఆ రోజున కరోనా టైంలో చెక్కులు ఇచ్చారు. కరోనా టైంలో మీరు కలెక్షన్ కింగ్ అవతారం ఎత్తారు తణుకు నియోజకవర్గంలో. మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున మీ పక్కన మీ నాయకుడైనటువంటి రెడ్డి గారు, మీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున
ప్రతిదీ కూడా మీ పేపర్లో రాశారు, వార్తాపత్రికల్లో, టీవీల్లో, అన్నిట్లో కూడా. ఆ రోజున మేము అక్కడ వర్క్ చేసాం. మా చేతే నేను తణుకులో ఉన్నటువంటి ఒక ప్రముఖ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నేను క్యాష్ పట్టుకొచ్చాను. ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నన్ను కరోనా టైంలో శానిటైజర్లు కొనాలి, లేదంటే వేరే మాస్కులు కొనాలని నేను ఒక 2 లక్షల రూపాయలు నా చేత ఆ బంక్ అయిన ఎంతో మేము అమౌంట్ అడిగితే ఆయన క్యాష్ రూపంలో 2 లక్షలు ఇచ్చారు. ఆ 2 లక్షలు పట్టుకొచ్చి ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మీరు చెప్పినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి మా గురువు గారు ఆ నాయకుడు ఉన్నాడో, ఆ నాయకుడికి ఆ 2 లక్షలు పట్టుకెళ్ళి ఇస్తే ఆ బంకాయిని ఫోన్ చేసి నా నెంబర్ నుంచే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా, నేను మా పత్రికా ముఖంగా బూత్ ఓడు ఓడకూడదు, ఆ ఓడుతో ఆయన బూతులు తిట్టి ఆ రెడ్డి గారిని మీరు ఇక్కడికి వచ్చి అంటే మీరు 2 లక్షలు పంపారంటే మమ్మల్ని మీరు ఎంత హీనంగా లెక్కేశారు, మేము అడిగింది 5 లక్షలు అడిగాం, మీరు ఆ డబ్బు పట్టుకుని వచ్చి సారీ ఇందాక అన్నట్టు ఆయన 2 లక్షల క్యాష్ కాదు చెక్ రూపంలో ఇచ్చాడు. 2 లక్షలు చెక్ రూపంలో ఇచ్చాడు. చెక్ రూపంలో మీరు 2 లక్షలు ఇవ్వడం ఏంటి, మీరు రండి నేను ఏమడిగాను 5 లక్షల క్యాష్ అడిగాను కదా అని ఆయన్ని రప్పించి ఆయన చేత 5 లక్షల రూపాయలు క్యాష్ వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందండి ఆ రోజున? కరోనా టైంలో వసూలు చేసిన దానికి దేనికన్నా లెక్కపత్రం ఉందా? టీడీఆర్ బాండ్లో మీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తే ఇవాళ టీడీఆర్ బాండ్లో మీ వల్ల ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాసుబాబు గారు కమిషనర్ గారు సస్పెండ్ అయిపోతే ఇవాళకి కూడా ఆయన మైహోమ్ విల్లాస్లో ఖాళీగా కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే ఈ ఎంక్వైరీ పూర్తి అయ్యే వరకు కూడా తణుకు నుంచి వదిలి వెళ్ళకూడదంటే ఇవాళ ఆయన కాల్ లిస్ట్ ఒకసారి బయటికి తీస్తామండి. మేము టీడీఆర్ బాండ్లు కుంభకోణం జరిగిన టైంలో మీరు ఏం మాట్లాడారు ప్రతిదీ కూడా ఏసీపీ వాళ్ళు అవనవండి, రేపు సిబిఐ కూడా ఎంటర్ అవుతుంది. ప్రతిదీ కూడా మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ నిజం చేస్తామని తణుకు నియోజకవర్గంలో ఇంకొకసారి మా రాధాకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారిని కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని కానీ ఏ విధమైన అవాకులు చెవాకులు పేలినా, ఎందుకంటే ఈయన ఏ విధంగా ఉన్నారంటే అండి ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారు కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎవరన్నా వ్యాపారం చేసినా, వారి ఇంటి పేరు వాళ్ళు ఎవరన్నా బయట ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా అది తీసుకొచ్చి అది ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారికి ఆపాదిస్తున్నారండి. ఒక్కసారి తెలుసుకోండి మీడియా మిత్రులు కూడా ఏం జరుగుతుందనేది. ఎందుకంటే ఆయన మీద రాని అవినీతి ఆరోపణ లేదు. ప్రతిదీ కూడా జనం ఈయన ప్రజాక్షేత్రంలో నిరూపితమైంది కాబట్టి ఆయన 72,000 తేడాతో తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓడించడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఆయన మీద మొదటి నుంచి ఆరోపణలు చేశారో వాళ్ళ తర్వాత ప్రలోభాలకు లొంగి ఆయనకి టికెట్ వచ్చాక ఆయన దగ్గరగా చేరి ఆయన ఇచ్చినటువంటి కమిషన్లకి ఆయన ఇచ్చినటువంటి ఎందుకంటే అప్పుడు కౌరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు బీసీ సోదరులు ఎంతోమంది పార్టీలో కష్టపడ్డారు. వీరులాంటి వాళ్ళందరికీ ఏమీ లేనప్పుడు ఉన్నాం మేము అందరం వాళ్ళ దగ్గర. కడియాల సూర్యనారాయణ గారు అన్నయ్య గారు అవనండి, మన బీసీ నాయకులు మన కౌరు వెంకటేశ్వరరావు ఉంది. ఈయనకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటండి? మినిస్టర్ గారు మర్చిపోయారా మీరు? ఆ రోజున కౌరు వెంకటేశ్వరరావుని మిమ్మల్ని పీపీని చేస్తాను, బీసీల్లో మీరు కంపల్సరీ అక్కడ కోర్టులో ఉండాలి, మనందరి గొంతు మీ దయ ఉండాలని చెప్పి ఆ రోజున ఈయన మోసం చేసి ఆ పదవిని ఇప్పుడు నన్ను ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ రెడ్డి గారికి అగ్ర కులాలకు ఇచ్చినటువంటి ఘనత మీది. మీకు పనిచేసేంత వరకు మిమ్మల్ని అందలాలు ఎక్కించేంత వరకు కూడా మీకు బీసీలు ఎస్సీలు కావాలి. మీరు అందరాలు ఎక్కాక నిన్న ప్రెస్ మీట్లు పెట్టినటువంటి అవాకులు చెవాకులు పేలినటువంటి బడా రెడ్లందరూ కూడా మీకు కావాలి. మీరు ఆలోచించుకోండి. ఏదైనా మాట్లాడే ముందు మీరు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఈయనకి రావాల్సిన ఒక బీసీ సోదరుడికి రావాల్సిన పదవిని లాక్కున్నటువంటి ఘనత నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేరారో వాళ్ళది. ఎందుకంటే ఆయనకి పార్టీకి ఆ రోజున గెలుపొందడానికి అవసరమైన వాళ్ళందరూ కూడా బీసీ సోదరులు ఎస్సీ సోదరులు. ఆయన గెలుపొందేశాక ఆయనకి మంత్రి పదవులు వచ్చాక ఆయన చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా అలీబాబా అరణం దొంగలందరినీ చేర్చుకుని వాళ్ళతో కలిసి రాజకీయం చేసి ఇవాళ అదే బురదని మా రాధాకృష్ణ గారికి అంటించాలని చూస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కారుమూరి మళ్ళీ మీకు సభాముఖంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మొన్న మీరు మాట్లాడినట్టు మొన్న మేము మీకు ఇచ్చాం, మొన్న మేము అందరం కూడా సొసైటీ ప్రెసిడెంట్లు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదు అని డైరెక్ట్గా రైతుల ద్వారా అవనివ్వండి, సొసైటీ సెక్రటరీల ద్వారా అవ్వండి, సొసైటీ ప్రెసిడెంట్ల ద్వారా అవ్వండి మీకు నిరూపించడం జరిగింది. మీకు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిరూపించావు. అందుకే నువ్వు తణుకులో పెట్టాల్సిన మీటింగ్ని తణుకులో ఏదైతే వినతి పత్రం ఇవ్వాలో దాన్ని పట్టుకెళ్ళి నువ్వు గుడుల్లో వినతి పత్రం ఇచ్చుకున్నావు అంటే ఇక్కడి నుంచి నీ కూడా వచ్చిన కార్యకర్తలు ఎంతమంది, నీ కూడా తణుకు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి కూడా పెట్టుకుని 2-3 కార్యకర్తలు వస్తే వాళ్ళు కూడా పెట్టుకుని వెళ్ళి తాడేపల్లిగూడలో వినతి పత్రం ఇచ్చావు. మరి అంత దమ్ము ధైర్యం ఉన్నవాడు తణుకులో నువ్వు వినతి పత్రం ఇవ్వాలి కదా.